నమస్కారాలు. మీ ఓపికకు చాలా ఓపికగా కొద్దిగా ఉడకపోస్తుంటే కూడా చాలా ఓపికగా కూర్చున్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నాకు బాగా నచ్చింది ఏంటంటే మల్లన్న మాట్లాడుతుంటే లొల్లి పెట్టి మా ఎమ్మెల్యే పేరు చెప్పలేదంటే మా ఎమ్మెల్యే పేరు చెప్పలేదని లొల్లి పెట్టిన మా ఆడబిడ్డలందరికీ కూడా ప్రత్యేక నమస్కారం. నేను మాట్లాడినప్పుడు జర లొల్లి పెట్టకూరి, అందరి పేర్లు చెప్పిన అందరినీ కవర్ చేసిన. ఇప్పుడు మీ అందరికి తెలుసు, ఎన్నికల రణరంగంలో దిగినాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేవేళ్లలో ఒక మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అడ్డగోలుగా మాట్లాడింది. ఆయన ముఖ్యమంత్రి అయిన కాడికి వెళ్ళి ఏం మాట్లాడుతుండో మీరే చూస్తున్నారు. ఏమంటాడు? బీఆర్ఎస్ పని అయిపోయింది, కేసీఆర్ శకం ముగిసింది, ఒక్క సీటు కూడా గెలవరు, దమ్ముంటే ఒక్క సీటు గెలిచి చూపెట్టు అని చెప్పి ఆ రోజు నాకు సవాల్ విసిరిండు. నేనేమన్నా ఉన్న 17 సీట్లు ఉన్నాయి, ఉండేటి ఉంటాయి, నడిచేది నడుస్తుంది. రేవంత్ రెడ్డి నువ్వు చాలా పెద్ద గొప్పనివి కదా, పెద్ద తురుంకాను కదా, ఒక పని చేద్దాం, ఒక్క సీటు కూడా గెలవరన్నావు కదా, అక్కడ ఇక్కడ ఎందుకురా పోయి సప్పుడేక నీ మల్కాజ్గిరి సీటు ఉంది కదా, నువ్వు కొడంగల్ ఎమ్మెల్యేకి రాజీనామా చేయి, నేను సిరిసిల్ల ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా, ఇద్దరం మల్కాజ్గిరిలో తెలుసుకుందాం రా దమ్ముంటే అన్న. కూయి లేదు కాయి లేదు. అప్పటి నుంచి మళ్ళీ నోరు మూసుకున్నాడంటే మళ్ళా దాని గురించి మాట్లాడతలేడు. ఎందుకంటే ఆయనకు తెలుసు 5 ఏళ్ళు మల్కాజ్గిరిలో చేసిన ఒక్క పని లేదు, తిరిగిన ఒక్క కాలనీ లేదు, కనీసం ఎన్నడూ కూడా పలకరించిన పాపాన పోలేదు ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి. అందుకే ఆయనకు తెలుసు, ఆయన వీక్ స్పాట్ మీద కొట్టిర్రు. అమ్మ వీళ్ళు మల్కాజ్గిరిలో 7 గెలిచిండ్రు, దబ్బన గట్టిగా ఆయనతో నేనేమన్నా టెంప్ట్ అయిపోతే ఈ బలుగుతుంది, ఉన్నది పోతుంది, మొత్తం ఉన్న పదవి పోతుంది, ఆయనతో మల్కాజ్గిరి వీక్తుంది అని చెప్పి భయపడి కనీసం నోరు కూడా మెదపలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఒక గది మల్కాజ్గిరిలో బీఆర్ఎస్